పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ ముక్కల్ని. ఇప్పుడు ఇవి నాటుకోడి ముక్కలండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, నెక్స్ట్ కొంచెం కారం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం వాటర్ వేస్తే ఉడకబెట్టుకుంటానండి. ఇది పచ్చడి పెట్టుకోవడానికి ప్రాసెస్ చూపిస్తాను. నార్మల్ కోడి మాంసానికి అయితే వాటర్ అయిన అవసరం లేదండి. ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, అది మధ్యదాకా కొంచెం ఉడకబెట్టుకుంటే పచ్చడి పెట్టుకుంటే సరిపోద్ది. ఇది నాటుకోడి కాబట్టి ఉడకబెట్టాల్సి వస్తుంది. కొంచెం వాటర్ పోసి ఇది ఇలా పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత సపరేట్ చేసేసి వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఉప్పు, కారం, పసుపు కలుపుకుంటానండి. నేను ఎలా చేస్తాను ప్రాసెస్ కలుపుకొని నూనెలో ఫ్రై చేస్తాను. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుంటానండి. నేను కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఒక సరిపడా ఉడికేదాకా, ఫ్రై అయ్యేదాకా. తయారయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే దీనికి కావాల్సిన మసాలా దినుసులు తయారు చేసుకుందామండి. ధనియాలు, మెంతులు కొన్ని, ఆవాలు, దాల్చిన చెక్క ఒకటి, దీన్ని ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఉంచాను. వేరుశనగ ఆయిల్ అండి. నీ మాటలు ఉంటాయి కదా. నూనె హీట్ అయ్యేలోపు మసాలా మిక్సీ పట్టేసుకుందాం. ఓయ్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి. ముక్క ఫ్రై అయిపోయింది బాగా. ముక్క తీసుకుని సపరేట్గా ఇప్పుడు మసాలా కలిపేసుకోవడమే. ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే వేసుకోవాలండి. వేసుకుంటే ముక్కలకి బాగా కలిసింది సరిపోతుంది. అది వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ముక్కలకి సరిపడా. నేను కొలతలతో చెప్పట్లేదండి, ఉజ్జాయింపు మాదిరిగా చెప్తున్నాను. నాకు వచ్చింది చేసి చెప్తున్నాను. మళ్ళీ కొలతలు చెప్పలేదని కామెంట్లు పెట్టకండి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పౌడర్ కలిపేసుకుందామండి.
మసాలా పెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలండి. ఇదిగోండి కారం అయితే వేసేస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేసి. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి. ఎంత నిమ్మకాయ పిండుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పూర్తిగా చల్లారిపోవాలండి. నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి.